అండి, అందరికీ నమస్కారం. ఇది తీగ బచ్చలు అంటారండి. దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఈ ఆకుతో పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఆలస్యం ఎందుకు, మరి పప్పు చేసే విధానాన్ని చూసేద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. బచ్చలాకులు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఒక ఆనియన్, ఒక చిన్న గ్లాసుడు పప్పు, తురిమిన మామిడి 2 టేబుల్ స్పూన్లు. ఒక గ్లాస్ పప్పు తీసి కుక్కర్లో శుభ్రంగా కడుక్కొని దీంట్లో కోసి పెట్టుకున్న బచ్చలాకులు వేసుకోవాలి. దీంట్లోకి వెల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, తురిమిన మామిడి 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా ఆయిల్ వేసేసి గరిటెతో అలా తిప్పేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వరకు రాణించుకోవాలి. నేను మామిడి తురుము వేసుకున్నాను. మీకు కావాలంటే చింతపండు లేదా టమాటా కూడా వేసుకొని చేసుకోవచ్చండి. పప్పును కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని పోపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ, సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్. ఈ విధంగా పోపు వేసేసుకుంటే వేడి అన్నంలోనికి తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా చల్లమిరపకాయలు, ఇన్ని వడియాలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను వేయలేదు, కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.